హలో ఫ్రెండ్స్, ఈక్విడియా సమర్పించే ఈ స్పెషల్ వీడియోకి స్వాగతం. ఇక మార్కెట్ లాస్ట్ 7 వీక్స్ గా ఒక బిగ్ ఫాల్ రావడం తోటి చాలా మంది ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ లో ఒక ఆందోళన నెలకొంది. సో దీనికి మనం ఒక విశ్లేషణ చేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. సో ప్రాబ్లీ మనం నిఫ్టీనే తీసుకుంటే కనుక ఐ థింక్ క్వార్టర్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే 2020 మార్చ్ అంటే కోవిడ్ టైంలో ఏదైతే లోస్ ఫామ్ అయ్యాయో ప్రాబ్లీ 7,500 నుంచి ఇన్ఫాక్ట్ కోవిడ్ అదే మార్చ్ హై క్వార్టర్ చూస్తే కనుక 12,430. సో మనం లోస్ పక్కన పెట్టి మేబీ ఆ మంత్ హై తీసుకున్నా కూడా ఆ క్వార్టర్ హై 12,430 నుంచి మార్కెట్ ర్యాలీ స్టార్ట్ అయిందని అనుకుందాం. సో లాస్ట్ 2020 మార్చ్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 4.5 years లో 12,300 నుంచి ప్రాబ్లీ ఐ థింక్ 26,200 అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 100% పెరగటం చూసాం మార్కెట్. సో దీనికి ప్రధాన కారణం ఫస్ట్ థింగ్ కోవిడ్ వచ్చినప్పుడు చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎఫ్డీస్ వాళ్ళు బ్రేక్ చేసి ఈ మార్కెట్ లో ట్రేడ్ చేయడం మొదలెట్టారు. అదే ఒక హ్యాబిట్ గా అలవాటు అయ్యి యాజ్ ఎ ట్రేడర్స్ చాలా మంది కూడా ది ఓపెన్ డిమాట్ అకౌంట్స్ అండ్ ఆల్. బట్ ఇన్వెస్టర్స్ కూడా ఏం జరిగింది అంటే కనుక ఫిక్స్డ్ అసెట్స్ నుంచి మనీ తీసేసి అండ్ కొద్దిగా రిస్కీ బెట్స్ ఉన్నా కూడా మంచి రిటర్న్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ లో పెడతాం చూసాం. సో మనీ జరిగింది ఏంటి అంటే కనుక బ్యాంక్ ఎఫ్డీస్ నుంచి మనీ ఫ్లో అవుతూ ఇట్ హాస్ కమ్ టు ఈక్విటీ మార్కెట్స్, మేబీ డైరెక్ట్ ఈక్విటీస్ ఆర్ ఇండైరెక్ట్లీ త్రూ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పొచ్చు. సో సబ్ 2 crores ఉన్న డిమాట్ అకౌంట్స్ మనం చూస్తే కనుక యాజ్ ఆఫ్ టుడే విత్ ఇన్ 4 years అవి క్లోజ్ టు అబౌట్ 18 crores అవుతుంది చూసాం. అంటే 8 times మనకి డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతుంది చూసాం. ఆఫ్ కోర్స్ దానిలో మనీ ఎంత వచ్చింది, రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంత ఇన్వెస్ట్ చేశారో ఆ నెంబర్స్ పక్కన పెడితే కనుక ఈ రోజు యాజ్ ఆఫ్ నౌ ఎస్ఐపిస్ మనం చూస్తే కనుక 25,000 to 26,000 crores పర్ మంత్ ఎస్ఐపిలోకి మనీ వస్తుంది. దట్ ఈస్ ఆల్ రిటైల్ మనీ. అండ్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది 5,000 crores ఉండేది మేబీ 2020 ఆ టైంలో. సో 5 times సిప్ మనీ అని పెరుగుతుంది. సో ఈ పార్టీ అంతా కూడా ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. క్వార్టర్లీ చార్ట్స్ లో చూసినప్పటికీ ఎప్పుడు కూడా ఎనీ క్వార్టర్ ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 quarters రెడ్ బార్స్ అనేది కనిపించలేదు మనకి. సో రిట్రేస్మెంట్స్ ఓన్లీ 2021 డిసెంబర్ నుంచి 2022 జూలై మధ్యలో కొద్దిగా రిట్రేస్ అయింది. ఆ టైంలో ఇండెక్స్ 18,600 హై నుంచి 15,183 అంటే క్లోజ్ టు అబౌట్ 18% కరెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ అనేది ఏ క్వార్టర్ లో కూడా రాలేదు మనకి. బట్ ఇప్పుడు చూస్తే కనుక ఒక బిగ్ సెల్ ఆఫ్ జరగటం చూస్తున్నాం. సో దీన్ని మనం ఎలా విశ్లేషించాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ గవర్నమెంట్ హార్డ్లీ చాలా సపోర్ట్ చేసిందని చెప్పొచ్చు స్టాక్ మార్కెట్ కి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి చూసాం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫ్ఎం కానీ పిఎం కానీ లేదంటే హోమ్ మినిస్టర్ కానీ డైరెక్ట్ మార్కెట్ గురించి మాట్లాడుతూ చూసాం మనం. సో ఎలక్షన్ ముందు అంటే ఈ జూలై ముందు వరకు కూడా ఐ థింక్ లాట్ ఆఫ్ న్యూస్ కూడా గవర్నమెంట్ నుంచి వస్తూ ఉండేది. సమ్ పిఎస్యూ డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే సమ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ కానీ గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్ కి. సో డిఫెన్స్ అని రైల్వేస్ అని ఇవన్నీ కూడా ఎంత అగ్రెసివ్ గా వచ్చింది అంటే కనుక డిఫెన్స్ స్టాక్స్ ఆర్ మేబీ రైల్వే స్టాక్స్ ఎస్పెషల్లీ పిఎస్యూ ప్యాక్ అంతా కూడా మోర్ దాన్ 10 times పెరిగాయి లాస్ట్ 4 years లో చూస్తే కనుక. సో ఇప్పుడు ఆందోళన ఏంటి అంటే కనుక టాప్ నుంచి 30, 40 or 50% కరెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? డెఫినెట్లీ లేదు. ఎందుకంటే 3 years బ్యాక్ ఎవరైతే కొన్నారో స్టాక్స్ వాళ్ళు స్టిల్ దే ఆర్ మేకింగ్ 3 times ఆఫ్ ద క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్వీఎన్ఎల్ అండ్ స్టాక్స్ చూస్తే కనుక అది 20 rupees ఉండేది స్టాక్. అది ఎగ్జాక్ట్లీ మనకి 3 years బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక 20 rupees ఉన్న ఆర్వీఎన్ఎల్ ప్రాబ్లీ ఐ థింక్ ఒక టాప్ అవుట్ అనేది అయితే డెఫినెట్లీ జరుగుతుంది. కాబట్టి ఐ థింక్ కోవిడ్ లోస్ లో 20 rupees ఉన్న స్టాక్ ఆఫ్ కోర్స్ మనం 2022 లో తీసుకున్న 33 rupees ఉన్న స్టాక్ 647 దాకా వెళ్ళటం చూసాం. ఇప్పుడు అది 420 ఉంది. సో 640లో కొన్న వాళ్ళకి డెఫినెట్లీ ఒక 30-40% లాస్ ఉంటుంది. బట్ మనం 3 years బ్యాక్ ఎవరైతే 30 rupees లో కొన్నారో వాళ్ళని చూస్తే కనుక స్టిల్ దే ఆర్ మేకింగ్ అబౌట్ 13 times అని చెప్పుకోవచ్చు. సో ఆ ఆందోళన అయితే డెఫినెట్లీ సీజన్డ్ ఇన్వెస్టర్స్ లేరు. సో ప్రాబ్లం వల్ల ఎక్కడ ఉంటుందంటే కనుక ట్రేడర్స్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే మార్కెట్ అవగాహన లేదో వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే క్రౌడ్ దీంతో లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఎవరైతే కొంటారో వాళ్ళు కొద్దిగా ఆందోళన చెందాల్సిన టైం. అదర్వైజ్ అందరూ కూడా మనం ఏంటంటే టాప్ నుంచి ఎంత పడింది చూస్తాం కానీ లో నుంచి ఎంత పెరిగింది ఎవరు చూడడం. దట్స్ ప్రాబ్లం మన హ్యూమన్ టెండెన్సీలో. అండ్ ఎస్పెషల్లీ ట్రేడర్స్ ఎలా ఉంటారంటే కనుక ఆర్వీఎన్ఎల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 40-50 rupees లో స్టాక్ కొంటారు, 60లో అమ్ముతారు, అంటే 20 rupees ప్రాఫిట్ చేస్తారు. మళ్ళీ 80లో కొంటారు, 100లో అమ్ముతారు.
సో ఈ ర్యాలీ ఆఫ్ 40 to 600 ఏదైతే ఉంటుందో ప్రాబ్లీ ఆ ర్యాలీలో 150 రూపీస్ వాళ్ళు చేసుకుంటారు. బట్ ఎప్పుడైతే 640లో కొంటారో 420 వచ్చే వరకు కూడా అమ్మరు. సో దట్స్ అ ప్రాబ్లమ్. సో ఈ 7, 8, 10 ట్రేడింగ్స్ లో ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ అంతా కూడా ఒక సింగిల్ ట్రేడ్ లో కూడా ఇవాపరేట్ అయిపోతుంది. సో దట్స్ ద సైకాలజీ. సో ఇక్కడ ఇప్పటి నుంచి ఏం జరుగుతుంది మార్కెట్ లో? సో నిఫ్టీ మనం చూస్తే కనుక ఆల్రెడీ 10.5% డౌన్ ఉంది టాప్స్ నుంచి. అండ్ ఈ క్వార్టర్ బార్ ఎలా క్లోజ్ అవుతుంది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నిఫ్టీ కనుక 23,200 కింద క్లోజ్ అయింది అంటే కనుక ఐ థింక్ దెర్ ఇస్ ఎ థ్రెట్ ఇన్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి మనం ఓవరాల్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక జూలై నుంచి చూస్తే కనుక లాట్ ఆఫ్ స్వింగ్స్ వచ్చాయి మనకి. సో జూలై హైలో చూస్తే కనుక ప్రాబ్లీ 24,174 అండ్ లో 21,281. ఆఫ్ కోర్స్ 21,281 అనేది ఎలక్షన్ రిజల్ట్స్ రోజే వచ్చింది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ అక్కడ అంతే ఫాస్ట్ గా పుల్ బ్యాక్ రావటం విషయం. దాని తర్వాత అగైన్ బడ్జెట్ మంత్ ఆగస్ట్ లో మనం చూస్తే కనుక 25,268 నుంచి 23,800 అంటే క్లోజ్ టు అబౌట్ 1,300 పాయింట్స్ పడుతుంది చూసాం, విచ్ ఇస్ 5-6% కరెక్షన్. సో ఎవ్రీ కరెక్షన్ లో రిటైల్ ఇన్వెస్టర్స్ మేమున్నాం మీకెందుకు అన్న ఫీల్ తోటి మ్యూచువల్ ఫండ్స్ కి డబ్బులు ఇవ్వటం కానీ డైరెక్ట్ ఈక్విటీలో కొంటాం కానీ చూసాం. అట్ ద సేమ్ టైం మనకి సెబీ నుంచి ఎవ్రీ మంత్ ఒక రిపోర్ట్ రావటం చూస్తున్నాం. సెబీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ లూడింగ్ లాట్ ఆఫ్ మనీ అని. సో ఆ నెంబర్ కూడా రావటం చూసాం మనం. ప్రయాణం అబౌట్ 1.5 lakh crore అప్రాక్సిమేట్లీ లూజ్ అవుతున్నారని ఒక వార్తలు కూడా వస్తున్నాయి మనకి. బట్ దాన్ని డిస్కరేజ్ చేయడానికి వాళ్ళ స్టెప్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ స్పెక్యులేషన్ అనేది ఇంకా ఆగలేదు మార్కెట్ లో. సో ఇట్లాంటి టైంలో అన్ని మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి కింద ట్రేడ్ అవుతున్న టైంలో ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఐ థింక్ స్టాప్ లాస్ పెట్టుకుని ఇప్పుడు కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే మార్కెట్ లో పుల్ బ్యాక్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఐ థింక్ బై లో సెల్ హైస్ లాంటివి చేయొచ్చు. బట్ ప్రొఫెషనల్లీ ఎవరన్నా ట్రేడర్స్ ఉంటే కనుక డెఫినెట్లీ ఆపర్చునిటీస్ అనేది వస్తాయి కాబట్టి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి వన్ షుడ్ ట్రై టు డూ. సెకండ్ థింగ్ స్టాక్ పికింగ్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ ఇక్కడ. సో మనందరం చూసాం రిటైల్ జనరల్లీ అట్రాక్ట్ అయ్యేది హై బీటా నేమ్స్ అండ్ లో ప్రైస్ స్టాక్స్. సో అలాంటి వాటిల్లో మనకి ఐడియా లాంటివి, సుజలాన్ లాంటివి, ఎస్ బ్యాంక్ లాంటివి, లేదంటే ఆర్కామ్ లాంటివి, లేదంటే జేపీ లాంటివి వీటన్నిటికీ చాలా ఫాస్ట్ గా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే అవన్నీ సబ్ 10 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అండ్ ఒకవేళ పెరిగితే బాగా పెరుగుతాయన్న ఆశతోటి. సో ఆ రోజులు పోయాయి డెఫినెట్లీ. ఎందుకంటే ఐడియా చూస్తే ఆల్మోస్ట్ 19 రూపీస్ నుంచి సబ్ 8 రూపీస్ ట్రేడ్ అవుతుంది, అంటే మోర్ దాన్ 50% కరెక్ట్ అవుతుంది విషయం. అదేవిధంగా సుజలాన్ 85 నుంచి ఆల్మోస్ట్ 50 దగ్గర ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 35-36 నుంచి సబ్ 20స్కి వచ్చేయటం చూసాం. సో ఇలాంటి టైంలో మనం మార్కెట్లో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన క్యాపిటల్ అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ని చూస్ చేసుకోవాలి. అది కూడా బెస్ట్ పర్ఫార్మింగ్ అండ్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో ఉంటే వాటిని చూస్ చేసుకోవాలి. సో ఈ స్టేజ్ లో మనం చూస్తే కనుక లాస్ట్ 45 days గా రిలక్టెంట్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ చేస్తా ఉన్నారు కంటిన్యూస్లీ. వాళ్ళ దగ్గర 1.5 lakh crore అమ్మటం చూసాం మనం. సో ఆ సెల్లింగ్ లో ఫాలో అయిన బిగ్గెస్ట్ సెక్టర్స్ ఏదంటే ఆయిల్ అండ్ గ్యాస్. సో 21% దాకా కరెక్ట్ అయింది యాజ్ ఎ సెక్టర్. అండ్ అదర్ సెక్టర్స్ లైక్ రియాలిటీ కానీ, మెటల్స్ కానీ, లేదంటే ఆటోస్ కానీ ఇవన్నీ కూడా బిట్వీన్ 15 to 17% కరెక్ట్ అయ్యాయి. సో లీస్ట్ కరెక్ట్ అయిన సెక్టర్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ ఐటీ 2.5% పడింది అండ్ ఫార్మా. సో డెఫినెట్లీ ఐటీ అండ్ ఫార్మాలో ఒక రెసిలియన్స్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి ఒక 5-7% నిఫ్టీ పరంగా పడినా కూడా ఈ స్టాక్స్ కూడా 5 to 7% పడినా కూడా మేబీ నెక్స్ట్ పుల్ బ్యాక్ లో పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ప్రాబ్లీ యూ షుడ్ ట్రై టు డూ ఎస్ఐపి కైండ్ ఆఫ్ థింగ్ డైరెక్ట్ ఈక్విటీలో కూడా. సో స్టాక్ పికింగ్ అనేది మనం చూస్ చేసుకుని మనకు నచ్చిన స్టాక్స్ ఆర్ ఫండమెంటలీ బాగున్న స్టాక్స్ లో మనం ఎస్ఐపి మోడ్ లో మేబీ 10% కరెక్ట్ అవుతుంది అన్న దీంతో వి షుడ్ ట్రై టు బై దోస్ స్టాక్స్. మేబీ ఇన్ఫోసిస్, విప్రో ఆర్ టీసీఎస్ లాంటి స్టాక్స్ లో ఇన్ ఫార్మా, ఇన్ ఐటీ, అదేవిధంగా దివీస్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, మేబీ లూపిన్ లాంటి స్టాక్స్. ఒకవేళ ఎవరైనా రిస్క్ తీసుకోవాలంటే కనుక లౌరస్ అండ్ గ్రాన్యూల్స్ ఇవి కూడా కొద్దిగా అట్రాక్టివ్ గా ఉన్నాయి ఈ ప్రైజెస్ లో. అలాంటి స్టాక్స్ 10 or 15% మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే, అదే ఫ్రంట్ లైన్ స్టాక్స్ అయితే 6 to 10% కరెక్షన్ వరకు వన్ షుడ్ ట్రై టు బై. సో ఇక్కడ చేయకూడని తప్పులు ఏంటి అంటే కనుక ప్రాబ్లీ ఒకటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రిటర్న్స్. సో లాస్ట్ 3.5-4 years గా మనం చూస్తే కనుక సిఏజిఆర్ ఆల్మోస్ట్ 22 నుంచి 35% దాకా రిటర్న్స్ రావడం చూసాం. సో అలాంటి రిటర్న్స్ రావు అని మనం వీ షుడ్ టోన్ డౌన్ అవర్ ఎక్స్పెక్టేషన్. సో మనం బ్యాంక్ లో ఈరోజు ఎఫ్డి పెడితే ఎంత వస్తుంది? 8%.
సో 8% కి మనకి అట్లీస్ట్ డబల్ అంటే 15% వచ్చినా కూడా ఆర్ 16% వచ్చినా కూడా వీ షుడ్ బి హ్యాపీ. సెకండ్ థింగ్, జంక్ స్టాక్స్ జోలికి పోకూడదు. ఆఫ్ కోర్స్ ఐడియా 19 రూపీస్ నుంచి పడింది 8 రూపీస్కి వచ్చింది కదా అని అలాంటి స్టాక్స్ జోలికి మాత్రం పోకూడదు. అండ్ థర్డ్ థింగ్, డోంట్ ఫాలో క్రౌడ్. సో ఇప్పుడు కూడా ప్రాబ్లీ లాట్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి అండ్ మన పక్కన వాళ్ళు కానీ ఎవరన్నా కానీ చెప్తూ ఉంటారు ఈ స్టాక్ బాగుంది ఆ స్టాక్ బాగుంది, అవన్నీ కూడా మనం పక్కన పెట్టేయాలి. సో ప్రాబ్లీ మన స్ట్రాటజీని కరెక్ట్గా ఉపయోగిస్తే కనుక దెర్ ఇస్ నో డెప్త్ ఇన్ ద మార్కెట్, ఆపర్చునిటీస్ ఆల్వేస్ వస్తుంటాయి. కాబట్టి మార్కెట్లో లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్, బట్ ట్రేడర్స్ మాత్రం స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ తోటి ప్రాబ్లీ ఆపర్చునిటీ వచ్చినప్పుడే వీ షుడ్ ట్రై టు ట్రేడ్. అండ్ ఒకవేళ మార్కెట్లో యాజ్ ఎ ట్రేడర్ ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఏ బ్రేక్, ఒక 3 months బ్రేక్ కూడా తీసుకున్నా కూడా ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. ఎందుకంటే మార్కెట్ సెటిల్ అవటానికి ఐ థింక్ ఇట్ మైట్ టేక్ అనదర్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్. ఎందుకంటే ఇంత డ్యామేజ్ అయినాక ఐ థింక్ న్యూ హైస్ అనేది అంత స్పీడ్గా రాకపోవచ్చు, వస్తే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. బట్ ఏదైనప్పటికీ నిఫ్టీలో ఒక స్ట్రెంగ్త్ రావాలి అంటే కనుక అట్లీస్ట్ 25,000 లెవెల్ని క్రాస్ చేయాలి. సో కరెంట్లీ మనం 23,500 దగ్గర ఉన్నాం. సో 1,500 పాయింట్స్ పైకి వచ్చినాక అప్పుడు ఐ థింక్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్, అంతవరకు స్టే పుట్ అనే చెప్తాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కరెంట్లీ అరౌండ్ 50,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. దానికి స్ట్రెంగ్త్ రావాలంటే అట్లీస్ట్ 52,500 దాటినాకే స్ట్రెంగ్త్ వస్తుంది. సో అది ఆల్ ద వే టిల్ మేబీ 46,000 దాకా బ్యాంక్ నిఫ్టీ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇన్ఫాక్ట్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజులో కూడా 46,000. సో చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం. అండ్ ఇన్వెస్టర్స్, దెర్ ఇస్ నో వరీ, క్వాలిటీ స్టాక్స్ ఎస్ఐపి మోడ్లో వన్ షుడ్ ట్రై టు డెఫినెట్లీ బై అట్లీస్ట్ మనకి 5 to 7 quarters అంటే ప్రాబ్లీ 1.5 to 2 years టైం ఫ్రేమ్ ఉన్న ఇన్వెస్టర్స్ మాత్రం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.